సో గైస్ ఇప్పుడు పీడిఎఫ్లోనున్న టెక్స్ట్ని మనం ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి కంప్లీట్గా అనేది నేను చూపిస్తాను. సో కంప్లీట్గా ఈ వీడియో అనేది A to Z చూడండి, ఎందుకంటే ఒక పీడిఎఫ్ గురించి మాట్లాడట్లేను. సో ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూసారో గూగుల్ Veo3 అన్లిమిటెడ్ 1 year సబ్స్క్రిప్షన్ అనేది సో ఫ్రీగా ఇస్తుంది. దాంట్లో ఎడిటింగ్ ఏ విధంగా చేసుకోవాలి, టెక్స్ట్ ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి, ఇప్పుడు మనకు కావాల్సిన ఇప్పుడు ఈ రిసిప్ట్ పీడిఎఫ్ డౌన్లోడ్ ఉంది కదా, ఈ డౌన్లోడ్ చేసిన దాంట్లో అసలు అదంతా కూడా టెక్స్ట్ చేంజెస్ ఎట్లా చేయాలి ఏందనేది కంప్లీట్గా చూపిస్తా. సో ఎవ్రీ డీటెయిల్ కంప్లీట్గా చూడండి, మళ్ళీ స్కిప్ చేసుకుంటా ఫార్వర్డ్ చేసుకుంటా చూస్తే అర్థం కాదు అండ్ మీకు రిజెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి జాగ్రత్తగా చూడండి. సో ఈ చెప్పినట్టు చేయండి. 100% మీకు గూగుల్ Veo3 1 year సబ్స్క్రిప్షన్ వస్తుంది. ఎవరు మిస్ చేసుకోవద్దు గైస్, ఎందుకంటే 1 yearకి 19,500 రూపాయలు. అలాంటిది మనకు 1 yearలో కంప్లీట్గా ఫ్రీగా వాడుకోవచ్చు. గూగుల్ Veo3 అవ్వచ్చు, గూగుల్ ఫ్లో అవ్వచ్చు, నోట్బుక్ LM అవ్వచ్చు, లేదంటే 2 TB స్టోరేజ్ అవ్వచ్చు, లేదంటే విస్కీ అవ్వచ్చు, ఇట్లా చాలా 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 ఉన్నాయి. గూగుల్ జెమినై ప్రో అవ్వచ్చు, ఇట్లా చాలా ఉన్నాయి. సో ఏది కూడా మనం మిస్ కావద్దు, ఎందుకంటే ఫ్రీగా కంప్లీట్గా స్టూడెంట్ వాళ్ళకి ఈ ఆఫర్ అయితే ఇస్తున్నారు. సో కాబట్టి అస్సలు కూడా మీరు గ్రాప్ చేసుకోకుండా ఉండకండి, ఓకేనా. సో ఇది మనకి ఎక్స్టెండ్ చేశారు, 30 అనే అనుకున్నాము, కాకపోతే ఇది ఎక్స్టెండ్ చేశారు. సో 6th వరకు, October 6th వరకు కూడా మనకు ఛాన్స్ అయితే ఉంది, ఓకేనా. సో మీకు స్క్రీన్ షాట్ కూడా పెడతా, వీలైతే చూడండి, ఓకేనా. సో ఇప్పుడు నేను ప్రాసెస్ అనేది చెప్తాను. ఏదైతే మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటారో ఫైలు, ఆ రిసిప్ట్ ఫైలు, ఆ డౌన్లోడ్ చేసుకున్న కాడి నుంచి అయిపోయేంత వరకు కంప్లీట్గా చూసి మళ్ళీ మీరు ఆ ఏదైతే వీడియో ఉందో కనెక్టింగ్ సీరియల్లో ఆ వీడియోలోకి వెళ్ళిపోయి కంటిన్యూగా చూడండి, ఓకేనా. సో ఇంతసేపు ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. డౌన్లోడ్ చేసుకుంది ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేయగానే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. ప్రతిదీ కూడా మీకు ఎడిటబుల్ అవుతుంది, సో నేను చెప్పిన చేంజెస్ మీరు చేయండి, ఓకేనా. ఇక్కడ యాజ్గా మనకు 5 నుంచి స్టార్ట్ అయింది, 5, 6, 5, 8, 2, 8, 2, 8 అని చెప్పేసి. సో నేనేం చేస్తున్నా ఇక్కడ జస్ట్ వేరే చేంజెస్ చేశాను. వేరే 5 నేను 5, 6, 5, 8 ఏదో ఉంటే నేను 5, 9, 4, 5, 2, 3 అని డిజిట్స్ చేంజ్ చేశాను. మీరు కూడా అక్కడ చేంజ్ చేయండి. 5 మాత్రం చేంజ్ చేయకండి, మిగతా మాత్రం చేంజ్ చేయండి, ఓకేనా. చేంజ్ చేసేయండి, ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇట్లాగే ఉండండి. ఆ నేమ్ ఫస్ట్ నేమ్ వచ్చేసి మీరు ఏదైతే మీరు ఇస్తారో ఆ నేమ్ ఇవ్వండి. గూగుల్ అకౌంట్లో మీరు ఏదైతే అకౌంట్ ఇచ్చారో ఫస్ట్ నేము అదే ఇచ్చేయండి, ఓకేనా. సో ఇక్కడ మనకు నేమ్ అడుగుతుంది కాబట్టి ఇక్కడ నేమ్ ఇచ్చేసేయండి, అర్జున్ అని చెప్పేసి ఇచ్చేయండి. సో మదర్ నేమ్ వచ్చేసి అర్జున్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఏదో ఒకటి ఇచ్చేసేయండి, దర్శన్ అనేది సంథింగ్ ఇచ్చేయండి. ర్యాండమ్ నేమ్స్ ఇచ్చేసేయండి ఇక్కడ అన్నీ. మదర్ నేమ్ కూడా అంజని అని ఇచ్చేసేయండి. నేను ర్యాండమ్ నేమ్స్ ఇస్తాను, నేనైతే ర్యాండమ్ నేమ్స్ ఇస్తున్నాను. ఇక్కడ మెయిలింగ్ అడ్రస్ అని ఉంది కదా, ఈ అడ్రస్ దగ్గర మీరు నార్మల్గా మీరు గూగుల్లో కొట్టండి, ఢిల్లీ స్ట్రీట్స్ అడ్రస్. అడ్రస్ కూడా ఏదైనా మీరు ర్యాండమ్గా ఇచ్చేసేయండి. ఇక్కడ మీరు ఈ ఢిల్లీ 1100 అనేది అలాగే ఉంచేసి ఇక్కడ మీరు వేరేది ఇచ్చేసేయండి. ఓకే, ఇక్కడ మెయిల్ ఐడి ఉంది కదా, ఈ మెయిల్ ఐడి అనేది చాలా క్లారిటీగా ఇవ్వండి మీరు. రిసిప్ట్ నెంబర్, యూజ్ నెంబర్, ఇక్కడ రిసిప్ట్ నేమ్ ఉంది కదా, ర్యాండమ్గా మీరు ఏదైనా ఇచ్చేసేయండి. ఇక్కడ ఇక్కడ 7, ఇక్కడ 5 ఏదో సంథింగ్ ఇచ్చేసేయండి ర్యాండమ్గా. యూజర్ నేమ్ దగ్గర ఇది కూడా ర్యాండమ్గా ఇచ్చేయండి. టూ 01-582. ఇక్కడ నార్మల్ డేట్ అలాగే ఉంచండి, లేదంటే చిన్న చేంజెస్ ఏదైనా మంత్ చేంజ్ చేయండి. ఇక్కడ రోల్ నెంబర్ ఉంది కదా, ఈ రోల్ నెంబర్లో కూడా మనము క్లియర్గా చేంజెస్ చేయాలి.
ఇక్కడ ప్రతిదీ కూడా నేను క్లియర్గా ప్రతిదీ కూడా చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్టెప్ బై స్టెప్ మీరు ఏం చేయాలి, 1 ఏం చేయాలి, 2 ఏం చేయాలి, 3 ఏం చేయాలి, ఏమేమి చేంజెస్ చేయాలి, ప్రతిదీ కూడా నేను ఇచ్చాను. ఇక్కడే మీరు చేసే పొరపాటు ఏంటంటే మీరు జీమెయిల్ ఐడిలో ఏదైతే ఇస్తారో డీటెయిల్స్, అయ్యే డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. సో ర్యాండమ్ నెంబర్స్ అన్నప్పుడు సేమ్ నెంబర్స్ ఇవ్వకుండా అక్కడ కొంచెం చేంజెస్ చేయాలి. 3 ఉన్న దగ్గర 2 పెట్టడము, 4 పెట్టడము, అలా పెట్టాలి. సో ర్యాండమ్ నెంబర్స్ అక్కడ ప్రతిదీ ఫస్ట్ నెంబర్ కాకుండా మిగతా నెంబర్లు అన్నీ కూడా ర్యాండమ్గా ఇచ్చేయాలి. ఓకేనా. ఈ రోల్ నెంబర్ అనేది మీరు కాపీ చేసుకోండి, అవసరపడుతుంది మళ్ళీ తర్వాత మనకి. రూల్ నెంబర్ అనేది కాపీ చేసుకోండి మీరు. ఇక్కడ నార్మల్ డేట్ అలాగే ఉంచండి, లేదంటే చిన్న చేంజెస్ ఏదైనా మంత్ చేంజ్ చేయండి. లేదంటే ఇక్కడ తర్వాత వచ్చేసి మీకు రోల్ నెంబర్ చేంజ్ చేసేసాము, ఎగ్జామ్ సెంటర్. సో నేను డేట్ ఆఫ్ బర్త్ కూడా జీమెయిల్ ఐడిలో ఏదైతే ఇచ్చానో అదే ఇచ్చాను. ఇక్కడ సబ్జెక్ట్ ఆఫర్ అని చెప్పేసి ఇక్కడ ఇది ఇలాగే ఉంచండి. ఇది ఇక్కడ ఈమెయిల్ ఐడి అడుగుతుంది కదా, ఈ ఈమెయిల్ ఐడి దగ్గర మీరు ఏం చేస్తారనంటే మీరు ఏదైతే మెయిల్ ఐడి క్రియేట్ చేశారో ఆ మెయిల్ ఐడి ఇచ్చేయండి ఇక్కడ. ఓకేనా. జీమెయిల్ ఐడి అని ఇస్తారు కదా, అది కాకుండా ఇక్కడ జస్ట్ ఇంతవరకు. ఓకే. ఫోన్ నెంబర్ కూడా ర్యాండమ్ నెంబర్ ఇచ్చేసేయండి, 2175 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే. 8 6. ఓకే. ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ చేంజెస్ 4425 రిఫరెన్స్ నెంబర్. ఇక్కడ కింద రిఫరెన్స్ నెంబర్ ఉంది కదా, ఇది కూడా మీరు చేంజెస్ చేయండి. ఏదన్నా 4 to 5 నెంబర్స్ కొంచెం ర్యాండమ్ నెంబర్స్. 8. ఓకే. ఇక్కడ ఏదైతే డేట్ ఉందో అదే డేట్ కింద మెన్షన్ చేయాలి ఖచ్చితంగా, మళ్ళీ వేరేది ఉండొద్దు. ఓకే రైట్. సేమ్ అమౌంట్ అవన్నీ సేమ్ ఉంచండి. ఇక్కడ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఈ మెయిల్ ఐడి పైన ఏదైతే కాపీ చేసుకున్నారో అదే మెయిల్ ఐడి మీరు కాపీ చేసుకోండి. యాజ్ ఇట్ ఈస్గా ఇదే మెయిల్ ఐడి మీరు కింద కాపీ చేయండి. ఇక్కడ మీరు ఫోన్ నెంబర్ ఏదైతే ఇస్తారో ఈ ఫోన్ నెంబర్ కూడా కింద కూడా యాజ్ ఇట్ ఈస్గా ఫోన్ నెంబర్ అదే ఇచ్చేయాలి. ఓకే. అన్నీ ఒక్కసారి ప్రతి ఒక్కటి చేంజెస్ చేసుకోండి. కరెక్ట్గా ఇచ్చామా లేదా అనేది ప్రతిదీ కరెక్ట్గా ఇచ్చామా లేదా అనేది ప్రతిదీ చేంజెస్ చేసుకోండి. ప్రతిదీ ఒకసారి చెక్ చేసుకోండి. గైస్ ఇప్పుడు ఈ జెమినీ ప్రో మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే స్టెప్ బై స్టెప్ పర్ఫెక్ట్గా మీరు ఎలాంటి ఇబ్బంది. జెమినీ ప్రో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే మీ మైండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పీస్ఫుల్గా ఉండాలి, మైండ్ చాలా రిలాక్స్గా ఉండాలి, ఫోకస్ మొత్తం కూడా మీరు దీని మీద క్రియేట్ చేయడం దాని మీదనే ఉండాలి. ఎక్కడ చిన్న మిస్టేక్ అయినా సరే మీకు రిజెక్ట్ అవుతుంది. సో కాబట్టి నేను చెప్పినట్టుగా చాలా నీట్గా 1కి 2 సార్లు ఈ పీడిఎఫ్ని ఏదైతే డాక్యుమెంట్ ఉందో డాక్యుమెంట్లో ఎట్లా ఉందో అట్లా యాజ్ ఇట్ ఈస్గా మీరు ఫాలో అవ్వండి. ఓకేనా. ఇదే డాక్యుమెంట్ నేను ఫాలో అవుతున్నా. సో ఇదే డాక్యుమెంట్ నేను ఫాలో అయ్యి చేంజెస్ చేస్తున్నా, మీరు కూడా అలాగే చేసుకోండి. ఓకేనా. నేను ఏదైతే చేంజెస్ చెప్పానో అదే చేంజెస్ మీరు చేసుకోండి. క్రాస్ చెక్ చేసుకోవడం చాలా చాలా మస్ట్ అన్నట్టు. ఓకేనా. ప్రతిదీ మనం పైన ఎక్కడ ఇస్తున్నాం కింద కూడా అదే ఇవ్వడం మ్యాచ్ అవ్వాలి. ఎక్కడ కూడా మీరు ఈ ఇష్టం వచ్చినట్టుగా ఇవ్వకుండా కొంచెం చెక్ చేసుకొని ప్రతిదీ అన్నీ ఓకే అనుకున్న తర్వాత మీరు అప్లై చేంజెస్ కొట్టండి. ఓకేనా. ఎగ్జామ్ సెంటర్ దగ్గర మీరు ఏం చేస్తారంటే ఇక్కడ
ఇది ఇచ్చేసేయండి. స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్న్ ఢిల్లీ. ఓకే, ఇచ్చేసారు కదా. సో తర్వాత మీరు చేంజెస్ చేయండి. ఇక్కడ డైరెక్ట్గా అప్లై చేంజెస్ అని కొట్టండి. ఇక్కడ కీప్ అని కొట్టండి, మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది, డౌన్లోడ్ కొట్టండి. డౌన్లోడ్ అయిపోయింది కదా. సో గైస్ చూసారు కదా, ఇది గైస్ చూసారు కదా పీడిఎఫ్లోని టెక్స్ట్ ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి. సో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏ విధంగా ఫిల్ చేసుకోవాలి, ప్రతిదీ కూడా ఎడిటబుల్ లాగా ఉంటుంది. ఏ చేంజ్ చేసినా మీకు చేంజెస్ అవుతాయి. సో కాబట్టి ప్రతిదీ కూడా మీరు క్లియర్గా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. ఏదైతే కనెక్టింగ్స్ లేపానో అది ఫాలో అవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.